ఎన్ని చేశారో చూడండి. ఇంకా కొంచెం అయితే అయిపోతాయి. ఇలా మీరు కూడా చేసుకోండి. ఈ చిట్కా నచ్చితే మీరు చేసుకోండి. రోజంతా ఒలిసిన ఇవి చేతుల నొప్పి, నడుము నొప్పి అని అవి రాకపోవు. ఇలా చేస్తే అరగంటలో అయిపోయాయి. చూడండి, మీరు ఇలా చేసుకోండి. ఇన్ని గింజలకు ఇగో పచ్చిమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర, ఉప్పు, కొత్తిమీర, కరివేపాకు వేసుకొని మంచిగా కలిపి తగినంతనే ఉప్పు వేసుకోవాలి. చాలా తక్కువ వేసుకోవాలి. అంతేనండి. గారెలు చేయంగా చూపెడతా. బాగా పల్చగా అయిందండి. సగం పిండి పల్చది లోపల పెట్టిన ఈ సగం పిండిలో దీంతో 3 స్పూన్ల పిండి వేస్తే సరిపోయింది. ఇప్పుడు ఉప్పు కారం కలిపిన ఈ తయారు చేసి పెట్టిన మసాలాది కలుపుకుందాం. ఇది వేసేసాను. అప్పుడు చూపించాను కదా అన్నీ, అది వేసి కొన్ని అవి కూడా వేసి గింజలు వేసి గ్రైండ్ చేశాను. ఇప్పుడు ఇది ఇలా కలిపి పెట్టుకోవడమే, వేసుకోవడమే. అంతేనండి. మూకుడు పెట్టాక చూపెడతా. చేశాను. టిఫిన్ కూడా చేశాము. టమాటా నువ్వుల చట్నీ, ఈ మొక్కజొన్న గారెలు చేసుకున్నాము. ఇలా చేసుకోవాలి. చాలా బాగుంటుంది. కాలువంగా ఇవి చెయ్యంగా తీద్దామంటే ఆ స్టాండ్ బాగాలేదు, అందుకే తీయలేకపోయాను. చేసుకోండి మీరు కూడా, ఇలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీమన్నారాయణ.